కయ్యాల పార్టీనా? భట్టి విక్రమార్కకు ఇంకా సీఎం పదవి మీద ఆశ పోలేదా? సీఎంపై డిప్యూటీ సీఎం మైండ్ గేమ్ మొదలు పెట్టాడా? అసలేం జరుగుతుంది? ఎవరి ఇష్టారాజ్యం వారిదేనా? పైన పటారం లోన లొటారం. ఈ సామెత కరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహాన్ని లోక్సభలోనూ కొనసాగించేందుకు టీ కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇలా సాఫీగా సాగిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. దళితుణ్ణి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని బీఆర్ఎస్ అధినేత 2014లో ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తానే సీఎం పీఠం అధిష్ఠించారు. ఈ నేపథ్యంలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే తనకు దళిత కోటాలో సీఎం పదవి వస్తుందని భట్టి విక్రమార్క ఆశించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేయటంతో పాటు అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. అనుకున్నట్లే కాంగ్రెస్ గెలిచింది. కానీ భట్టి ఆశ నెరవేరలేదు. సీఎం పదవి రేవంత్ రెడ్డిని వరించింది. సీనియారిటీ, దళితుల కార్డు ఆధారంగా తనను ఎంపిక చేస్తారని భట్టి ఆశించినా ప్రజాదరణ రేవంత్ రెడ్డికే ఉండటంతో హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు చూపింది. భట్టిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అందరూ సర్దుకొని నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క సతీమణి నందిని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. భట్టి సీఎం కాకపోవడంతో ఆయనతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందాయని వెల్లడించారు. దీంతో భట్టికి సీఎం పదవిపై ఇంకా ఆశ తగ్గలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇదే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. అసలే కాంగ్రెస్ అంటే కయ్యాల పార్టీ. కానీ అన్నీ సర్దుకుని కొత్త ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో భట్టి విక్రమార్క భార్య కొత్త చర్చకు తెరలేపారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ కలిసి పనిచేస్తున్నట్లు పైకి కనిపిస్తున్న భట్టి సతీమణి చేసిన వ్యాఖ్యలతో విభేదాలు సమసిపోలేదని అర్థమవుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ మైండ్ గేమ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. భట్టి అనుమతితోనే నందిని వ్యాఖ్యలు చేసి ఉంటారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భట్టి విక్రమార్క తన భార్య నందినిని ఖమ్మం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించారని భావిస్తున్నారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేసి ఖమ్మం లోక్సభ బరిలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీనే నిలపాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీతో తీర్మానం చేయించి అధిష్టానానికి పంపించారు. అధిష్టానం కూడా దక్షిణాదిన పట్టు కోసం టీ కాంగ్రెస్ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. భట్టికి చెక్ పెట్టేందుకే రేవంత్ సోనియాని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోనియా పోటీ చేస్తే ఇక దానికి కాదనే అవకాశం ఎవరికీ ఉండదు. ఈ క్రమంలోనే రేవంత్ కూడా రివర్స్ గేమ్ స్టార్ట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. మరి ఖమ్మంలో సోనియా పోటీపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయని పక్షంలో మంత్రి పొంగులేటి సోదరుడు లేదా నామా నాగేశ్వరరావును బరిలో దించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.